నారద మహర్షి ధ్రువుడితో సంభాషిస్తూ ఇంకా శ్రీహరి యొక్క రూపాన్ని ఈ విధంగా వర్ణిస్తున్నాడు. ఆశ్రిత సత్ప్రసాదాభిముఖుండును నిద్ద ప్రసన్న ఆననయీక్షుండు సురుచిరనాసుండు శుభ్రూయుగుండును సుకపోలతలుడును సుందరుండు హరి నీల సంశోభితాంగుండు తరుణుండు అరుణావలోక ఓష్టాధరుండు కరుణాసముద్రుండు పురుషార్థనిధియును ప్రణతాశ్రయుండు శోభనకరుండు లలిత శ్రీవత్సలక్షణ లక్షితుండు సర్వలోక శరణ్యుండు సర్వసాక్షి పురుషలక్షణయుక్తుండు పుణ్యశాలి యసిత మేఘ నిభశ్యాముడు అవ్యయుండు. శ్రీహరి ఆశ్రితులయందు అపారమైన కృపారసం చూపేవాడుట. సుప్రసన్నమైన ముఖము, చల్లని చూపులు కలవాడుట. అందమైన ముక్కు కలవాడు, సొగసైన కనుబొమలు, చిక్కని చెక్కిళ్ళు, చక్కనివాడు. ఇంద్రనీలమణుల వంటే ప్రకాశించు మేను కలవాడు, పడుచువాడు, ఎర్రని నేత్రాలు పెదవులు కలవాడు, దయాసముద్రుడు, పురుషార్థాలను ప్రసాదించేవాడు, నమస్కరించే వారికి ఆశ్రయమిచ్చేవాడు, శుభాలను కలిగించేవాడు, శ్రీవత్సం అనే అందమైన పుట్టుమచ్చ కలవాడు, సర్వలోక రక్షకుడు, సర్వాన్ని చూసేవాడు, ఉత్తమ లక్షణాలు గల పురుషోత్తముడు, పుణ్యస్వరూపుడు, నీలమేఘశ్యాముడు, అవ్యయుడు. గా హార కిరీట కేయూర కంకణ ఘనభూషణుండు ఆశ్రిత పోషణుండు లాలిత కాంచీ కలాప శోభిత కటిమండలుండు అంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమణిఘృణి చారు గ్రైవేయకుండు ఆనందదాయకుండు సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మహస్తుండు భువన ప్రశస్తుడు అజుడు క్రమసౌరభవనమాలికాధరుండు హత విమోహుండు నవ్య పీతాంబరుండు లలిత కాంచన నూపురాలంకృతుండు నిరతిశయ సద్గుణుడు సనీయతముడు. శ్రీహరి హారాలు, కిరీటం, భుజకీర్తులు మొదలైన అలంకారాలతో అలరారుతూ ఉంటాడట. ఆయన కటిప్రదేశం అందమైన మొలనూలు చేత ప్రకాశిస్తుంటుందిట. ఆయన చెవులకు మకర కుండలాలు ధరిస్తాడు. కౌస్తుభం అనే గొప్ప మణి కాంతులతో కమనీయమైన కంఠమాలికను ధరిస్తాడు. ఆయన ఆనందాన్ని కలిగించేవాడు. శంఖం, చక్రం, గద, పద్మం అనే నాలుగింటిని 4 చేతులతో పట్టుకుని ఉంటాడు. ఆయన లోకాలలో ప్రశస్తికెక్కిన